అందరికీ నమస్కారం. మన ఛానల్ సుదర్శన హోమియోకి స్వాగతం. నేను డాక్టర్ శ్రావ్య. ఈరోజు మనం ఒక ముఖ్యమైన ఆరోగ్య అంశం గురించి మాట్లాడుకోబోతున్నాం. అది ఆర్థరైటిస్. మే నెలను ఆర్థరైటిస్ అవేర్నెస్ మంత్గా సెలబ్రేట్ చేస్తారు. కాబట్టి ఈ సమయంలో ఆర్థరైటిస్ గురించి మరింత తెలుసుకోవడానికి మరియు అందరికీ అవగాహన కల్పించడానికి మనం ప్రయత్నిద్దాం. ఈ వీడియోలో ఆర్థరైటిస్ అంటే ఏమిటి, ఆర్థరైటిస్ అవేర్నెస్ మంత్ యొక్క ప్రాముఖ్యత ఏమిటి, ఇంకా హోమియోపతి ఆర్థరైటిస్ను తగ్గించడానికి ఎలా ఉపయోగపడుతుందో తెలుసుకుందాం. ముందుగా ఆర్థరైటిస్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఆర్థరైటిస్ అనేది ఒకే రోగం కాదు. ఇది 100కి పైగా జాయింట్ డిసీజెస్ మరియు కండిషన్స్ను కవర్ చేసే ఒక పదం. ఇందులో కామన్గా మనం చూసే ఆర్థరైటిస్, ఆస్టియో ఆర్థరైటిస్, రుమటాయిడ్ ఆర్థరైటిస్, ఇంకా గౌట్. వీటిలో మనం కామన్గా చూసే సిమ్టమ్స్ నొప్పి మరియు ఇన్ఫ్లమేషన్, ఇంకా స్టిఫ్నెస్. మే నెలను ఆర్థరైటిస్ అవేర్నెస్ మంత్గా గుర్తించారు. ఈ నెలని మనం ఆర్థరైటిస్ అవేర్నెస్ మంత్గా సెలబ్రేట్ చేసుకోవడం వల్ల ఇండివిజువల్స్ మరియు కమ్యూనిటీస్పై ఆర్థరైటిస్ ప్రభావం ఏమిటో అవగాహన కలుగుతుంది. ఇది ప్రజలను ఎడ్యుకేట్ చేయడానికి, ఎర్లీగా డయాగ్నోస్ను ప్రమోట్ చేయడానికి మరియు జాయింట్ హెల్త్ కోసం యాక్షన్ తీసుకోవడానికి ఎంతో ఎంకరేజ్ చేస్తుంది. ఇప్పుడు మనం ఆర్థరైటిస్ కోసం ఉప్పు కారకాలు మరియు లక్షణాలు తెలుసుకుందాం. మొదటిగా రిస్క్ ఫ్యాక్టర్స్. మొదటిది ఏజ్. వయస్సు పెరుగుతుండగా ముఖ్యంగా ఆస్టియో ఆర్థరైటిస్ ముప్పు ఎక్కువ అవుతుంది. రెండవది జెండర్. రుమటాయిడ్ ఆర్థరైటిస్ వంటి కొన్ని రకాల ఆర్థరైటిస్ మహిళలలో ఎక్కువగా కనిపిస్తాయి. గౌట్ వంటి ఇతర రకాల ఆర్థరైటిస్ పురుషులలో ఎక్కువగా కనిపిస్తాయి. జెనెటిక్స్. కుటుంబ చరిత్ర మరియు జన్య సాంద్రత ఆర్థరైటిస్ ముప్పును పెంచుతుంది. నాలుగవది ఒబెసిటీ. అధిక బరువు మోకాళ్ళు, నడుము మరియు వీపు జాయింట్లలో అదనపు ఒత్తిడిని కలిగిస్తుంది. ఐదవది జాయింట్ ఇంజ్యూరీస్. గతంలో జాయింట్ గాయాలు జరిగిన చోట ఆర్థరైటిస్ అభివృద్ధి చెందే అవకాశం ఉంది. ఆరవది ఇన్ఫెక్షన్స్. జాయింట్ ఇన్ఫెక్షన్స్ ఆర్థరైటిస్కు దారితీస్తాయి. ఏడవది ఆక్యుపేషన్, ఉద్యోగం. బరువులు భారీగా ఎత్తే పనులు చేసేవారికి ఆర్థరైటిస్ ముప్పును పెంచుతాయి. ఎనిమిదవది ధూమపానం. ముఖ్యంగా రుమటాయిడ్ ఆర్థరైటిస్తో సంబంధం ఉంటుంది. ఆర్థరైటిస్ యొక్క లక్షణాలు. మొదటిగా నొప్పి. నిరంతర సంయుక్త నొప్పి ముఖ్యంగా శారీరక చర్యలతో తీవ్రమవుతుంది. రెండవది గట్టితనం, స్టిఫ్నెస్. ఉదయం లేవగానే లేదంటే చలికాలంలో లేవగానే స్టిఫ్నెస్ అనేది ఉంటుంది. మూడవది వాపు. జాయింట్లలో వాపు మరియు నొప్పితో కనిపిస్తాయి. నాలుగవది ఎర్రగా మరియు వేడిగా ఉండటం. ప్రభావిత జాయింట్లలో ఎర్రగా మరియు తాకడానికి వేడిగా ఉంటాయి. ఐదవది కదలిక తగ్గిపోవడం. ప్రభావిత జాయింట్లో పరిమిత కదలిక మాత్రమే చూస్తాం. జనరల్ మేనేజ్మెంట్ ఆఫ్ ఆర్థరైటిస్. దీంట్లో మొదటిగా వ్యాయామం. జాయింట్స్ పనితీరును మరియు కదలికను కాపాడుకోవడానికి సాధారణ శారీరక చర్య. రెండవది వెయిట్ మేనేజ్మెంట్. జాయింట్స్పై ఒత్తిడిని తగ్గించడానికి ఆరోగ్యకరమైన బరువును నిర్వహించడం. మూడవది ఫిజికల్ థెరపీ. జాయింట్స్ చుట్టూ కండరాలను బలపరచడానికి వ్యక్తిగత వ్యాయామాలు చేయటం. నాలుగవది జీవన శైలిలో మార్పులు. పునరావృత చలనాలు తెప్పించడానికి మరియు పనిలో విరామాలు తీసుకోవడానికి రోజువారీ కార్యక్రమాలను సర్దుబాటు చేయడం. ఫ్రూట్స్, వెజిటేబుల్స్ మరియు ఒమేగా-3 రిచ్ ఫిష్ వంటి యాంటీ ఇన్ఫ్లమేటరీ ఫుడ్స్ తీసుకోవడం సిమ్టమ్స్ని మేనేజ్ చేయడంలో హెల్ప్ చేస్తుంది. యాక్టివిటీ మరియు రెస్ట్ని బ్యాలెన్స్ చేయడం వల్ల నొప్పి తీవ్రతను తగ్గించే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మనం హోమియోపతి మరియు ఆర్థరైటిస్ మేనేజ్మెంట్ కోసం చర్చిద్దాం. హోమియోపతి అనేది ఇండివిజువలైజ్డ్ మెడిసిన్. ఇది ప్రతి ఒక్కరిని ఇండివిజువల్గా వారి కేస్ తీసుకొని దాని ప్రకారం మనం మెడిసిన్స్ అనేది ఇవ్వడం ఉంటుంది. దీంట్లో మనం సిమ్టమ్స్ను మేనేజ్ చేయడంతో పాటు క్వాలిటీ ఆఫ్ లైఫ్ని ఇంప్రూవ్ చేయడంలో హెల్ప్ చేస్తుంది. కొన్ని హోమియోపతిక్ రెమెడీస్ రెస్టాక్స్, బ్రయోనియా, అర్నికా, ఎపిస్, క్యాల్కేరియా కార్ప్, ఇంకా లెడంపాల్ లాంటి చాలా మెడిసిన్స్ ఆర్థరైటిస్ సిమ్టమ్స్ని తగ్గించి పేషెంట్కి క్వాలిటీ ఆఫ్ లైఫ్ని ఇవ్వడానికి ఉపయోగపడుతుంటాయి. మీరు హోమియోపతిక్ క్లినిక్ని విజిట్ చేయాలి అనుకుంటున్నారా? ఈ కింద లక్షణాలు మీకు ఉంటే హోమియోపతిక్ క్లినిక్ని సందర్శించడం మంచిది. మీరు ఎన్ని మెడికేషన్స్ తీసుకుంటున్నా సరే మీ నొప్పి అనేది తగ్గనప్పుడు, మీ డైలీ యాక్టివిటీస్ను ప్రభావితం చేసే స్థాయిలో నొప్పి ఉన్నప్పుడు, జాయింట్ స్టిఫ్నెస్ అనేది కంటిన్యూస్గా ఉంటూ మూమెంట్ కూడా కష్టంగా ఉన్నప్పుడు, ఇంకా జాయింట్లో స్వెల్లింగ్ అండ్ రెడ్నెస్ కంటిన్యూస్గా ఉన్నప్పుడు.
మీరు సుదర్శన ఆన్లైన్ హోమియోపతి క్లినిక్ను మీ ఇంటి వద్ద నుంచే 24/7 ఎప్పుడైనా కన్సల్ట్ చేయొచ్చు. లాంచింగ్ ఆఫర్గా మాది ఫస్ట్ 1 మంత్ ఫ్రీ కన్సల్టేషన్ అవైలబిలిటీ ఉంది. మెడిసిన్ మీ ఇంటి వద్దకే పార్సల్ చేయబడుతుంది. ఆర్థరైటిస్ అనేది ఛాలెంజింగ్ కండిషన్, కానీ సరైన నాలెడ్జ్, సపోర్ట్ మరియు ట్రీట్మెంట్తో మనం క్వాలిటీ ఆఫ్ లైఫ్ని ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఈ ఆర్థరైటిస్ అవేర్నెస్ మంత్లో మరింత తెలుసుకోవడం, ఎఫెక్టెడ్ ఇండివిజువల్స్కి సపోర్ట్ ఇవ్వడం, ఇంకా హోమియోపతి వల్ల ఆర్థరైటిస్ ఎలా మేనేజ్ చేయగలమనేది తెలుసుకోవడం చాలా అవసరం. చూసినందుకు ధన్యవాదములు. మీరు ఈ వీడియోని సహాయకరంగా అనుకుంటే దయచేసి దీన్ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా సుదర్శన హోమియోపతి ఛానల్కి.